టీడీపీ అధినేత చంద్రబాబు బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల ఏమాత్రం గౌరవం మర్యాదలున్నా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టబోతున్న మాసేన రాజేష్ కు ఇచ్చిన టికెట్ ను వెంటనే రద్దు చేయాలని వైసీపీ సీనియర్ నాయకులు పిపి నారాయణరావు, ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు విబి వామనరావు డిమాండ్ చేశారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవుల సభలో అగ్రవర్ణ అమ్మాయిలను ప్రత్యేకించి బ్రాహ్మణ అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుంటే లక్షల్లో బహుమతిస్తానని, అలాగే వారు విదేశాల్లో సుఖంగా బతకడానికి నివాసం కల్పిస్తానని బహిరంగ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవమానపరిచేటట్లు మాట్లాడిన మహాసేన రాజేష్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ను కేటాయించడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి చర్యల ద్వారా మరోసారి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల పట్ల చులకన భావాన్ని బహిర్గతం చేసినట్లయిందన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి నాటి నుంచే నేటి వరకు ఒక్క బ్రాహ్మణుడికి కూడా టికెట్ ను ఇవ్వకపోవడం సరికదా, బ్రాహ్మణుల అమ్మాయిలను చాలా విచక్షణ రహితంగా అవమానించిన మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులకు ఎన్నికల్లో టికెట్ ఇచ్చి నిలబెట్టడం అనేది బ్రాహ్మణులను తీవ్రంగా అవమానపరిచి కించపరిచినట్లు భావించినట్లు తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని యావత్ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆయన కోరారు. చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు బ్రాహ్మణ ఒక వర్గం మీద దాడి చేయడం లేక బ్రాహ్మణుడు అనేవాడు అన్ని వర్గాలతోనూ అన్ని వర్ణాల వారితోనూ కలిసి ఉండి బ్రాహ్మణులకి నువ్వు టికెట్ ఇవ్వవు సరికదా, బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని, ముఖ్యంగా సరిపిల్లి రాజేష్ ఉరఫ్ మహాసేన రాజేష్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన గతంలో అగ్రవర్ణాల మీద, అలాగనే పర్టికులర్గా బ్రాహ్మణుల జాతి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాడు అంటే, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పిల్లలని మీరు పెళ్లి చేసుకోండి, క్రిస్టియన్స్ను ఉద్దేశిస్తూ, మీరు పెళ్లి చేసుకుంటే మీకు మేము ₹1,00,000 మేము ఇస్తాము, అంతేకాకుండా మీకు రక్షణ కల్పిస్తాము, దుబాయ్లో మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాం, మీకు దుబాయ్లో మీకు రక్షణ కవచంగా మేము నిలబడతాము అని చెప్పిన సందర్భంలో ఆయన అన్నమాట ఏంటంటే, ఈ కుల ఘర్షణలకి ప్రధానమైన కారణం బేపనోడు అన్నాడు. అంటే బ్రాహ్మణుడు అనే మాట కూడా అతను నోటి నుంచి పలకడానికి ఇష్టపడలేదు. దాన్ని చాలా వ్యంగ్యంగా బేపనోడు అని మాట్లాడాడు. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడిని ఏమనుకోవాలి? నువ్వు బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వవు, కానీ అగ్రవర్ణాలని, పర్టికులర్గా బ్రాహ్మణుల్ని కించపరిచి మాట్లాడినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏమిటి? అంటే బ్రాహ్మణ జాతి పట్ల